గౌతమి ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీమతి శోభా నాగిరెడ్డి గత అంటే బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. తర్వాత గురువారం ఉదయం 11 గంటలకు ఆమె మరణించినట్టు చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె ఆళ్లగడ్డ నుంచి పోటీలో ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదు, కేవలం రిజిస్టర్ అయిన పార్టీ రీత్యా ఎన్నిక ఎలా నిర్వహించాలి, ఎలా చేయాలంటే అనేక న్యాయపరమైన అంశాలు ఇద్దరు ఉన్నందున అసలు అభ్యర్థులు మళ్ళీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తారా లేదా, లేకపోతే కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా, ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తారా, ఏ రకంగా నిర్వహిస్తారా అనేక సమస్యలు ప్రశ్నలు ఉత్పన్నం ఈ మధ్య కాలంలో. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక స్పష్టత కోరింది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల అభ్యర్థి మరణం దృష్ట్యా ఎలా ఉంటుంది, దాని పరిస్థితులు ఎలా ఉంటే, తర్వాత ఈ ఎన్నిక ఎలా జరుగుతుందా లేదా, అసలు ఈవీఎంలో అభ్యర్థి గుర్తు ఉంటుందా లేదా, తదితర అంశాలతో ఒక స్పష్టత ఇవ్వండి, ఒక క్లారిటీ ఇవ్వండి. తద్వారా మేము ఒక రాజకీయ పార్టీగా మా తదుపరి ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకుంటాం అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడం జరిగింది. దీనిపై అనేక సందర్భాలు ఇటు రాష్ట్రంలో టీసీ ఎలక్టరల్ ఆఫీసర్ గా ఉన్న ధనవరాలు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ నుంచి కావచ్చు, అనేక సందర్భాల్లో రకమైన అభిప్రాయాలు వచ్చినప్పటికీ దీనిపై ఒక స్పష్టత కోసం ఇప్పటివరకు వేచి చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఆళ్లగడ్డ ఉప ఎన్నికపై ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వడం జరిగింది. ఈవీఎంలో ఖచ్చితంగా శోభా నాగిరెడ్డి గారు ఉంటారు, ఒక అభ్యర్థిగా ఉంటారు. ఆమె కేటాయించిన గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు కూడా ఉంటుంది. ఈవీఎంలో ఉన్న గుర్తు అభ్యర్థుల జాబితా నుంచి శోభా నాగిరెడ్డి తొలగించడం జరగదు అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా జరిగింది. ఆమె పేరు ఉంటుంది, ఆమె గుర్తు కూడా ఉంటుంది స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైనా ఓటర్లు ఓటేసా అంటే మెజార్టీ ఓట్లు శోభా నాగిరెడ్డికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆమె గెలిచినట్టే. అయితే అభ్యర్థి ఇప్పటికే మరణించి ఉన్నంత తక్షణమే మేము మళ్ళీ ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. శోభా నాగిరెడ్డికి వేసే ఓట్లన్నీ కూడా నోటా కింద పరిగణిస్తామన్నారు. అంటే లేని వ్యక్తిని, భౌతికంగా లేని వ్యక్తి గురించి తిరస్కరణ ఓట్ల కింద పరిగణిస్తామనడం కూడా సమంజసం కాదు అనే వ్యాఖ్యలు కూడా వినిపించే. మరి దీని గురించి ఈసీ ఏమైనా స్పందించిందా? గౌతమి, దీనిపైన అసలు ఆళ్లగడ్డ అభ్యర్థి మరణించిన నేపథ్యంలో గతంలో రాజకీయ వ్యవహారాలు చూసిన గతంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భాల్లో ఒక అభ్యర్థి మరణించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎన్నికలు నడుపుకోవడం, తక్షణం దానికోసం ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గతంలో ఉన్న నియమాలు నిబంధనలు. కానీ ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ అంటే 1950 నాటి ప్రజాప్రతినిధి చట్టంలో సెక్షన్ 57 ప్రకారము ఎవరైనా సరే గుర్తిస్తూ పొందని అంటే అనేక పార్టీలు రిజిస్టర్ చేయించుకుంటాయి. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భం లేదు. దీంతో గుర్తింపు పొందే అవకాశం ఆ పార్టీకి ఇప్పటి వరకు రాలేదు. మొన్న ఉప ఎన్నికల్లో 18లో అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఉప ఎన్నికల్లో ఘనమైన విజయం సాధించిన నేపథ్యంలో గుర్తింపు పొందడానికి ఆ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికలో ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంతటా పోటీ చేసే అవకాశం ఆ పార్టీకి ఇప్పుడే లభించింది. ఈ నేపథ్యంలో ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. అంటే అభ్యర్థి మరణించిన నేపథ్యంలో ఈవీఎం జాబితా నుంచి అభ్యర్థి పేరు కూడా తొలగించదు, అభ్యర్థి పేరు ఉంటుంది కానీ అభ్యర్థి జీవించలేరు. ఈ సందర్భంలో ఏం చేయాలంటే ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. అంటే భవిష్యత్తులో ఎన్నికల నియమావళి, ఎన్నికల ప్రవర్తన నిబంధనలో కూడా ఖచ్చితంగా ఒక మార్పు రావాల్సిన అవసరాన్ని ఈ విచిత్రమైన పరిస్థితి ఖచ్చితంగా స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సందేహాలు పరస్పరం అభిప్రాయాలు పదవడానికి మనం ప్రయత్నించడం జరిగింది. ఎవరికి ఓటేసినా నోటా కింద తెలుస్తుందని ఈ రకమైన పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కానీ పరస్పర విరుద్ధమైన వివరణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్పష్ట క్లారిటీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదన పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒక రకమైన భవిష్యత్ ఎన్నికలు కూడా ఇదే రకమైన పరిస్థితుల్లో జరుగుతుందో ఒక స్పష్టత ఉంటుంది. మనకందరి విశ్వాస సమాచారం మేరకు మనకందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకందరి సమాచారం మేరకు ఈవీఎంలో ఆళ్లగడ్డ పోలింగ్ లో ఈవీఎంలో ఖచ్చితంగా శోభా నాగిరెడ్డి గారి పేరు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించిన శానగుర్తు కూడా ఆమెకు ఉంటుంది. నేరుగా ఓటర్లు కూడా అభ్యర్థికి తమకు నచ్చిన అభ్యర్థికి ఖచ్చితంగా ఓటేసుకోవచ్చు. ఈ ఒకవేళ మెజార్టీ ఓట్లు ఈ ఆళ్లగడ్డ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు శోభా నాగిరెడ్డికి వచ్చినట్లయితే తదుపరి ఆ అభ్యర్థి గెలిచినట్టే. అయితే ఆ అభ్యర్థి జీవించి లేరు కాబట్టి ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గడుపుల ఉప ఎన్నికలు అంటే టీఆర్పీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి అండగా నిలిచిన తర్వాత